ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ చిత్ర విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, గోరేటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్తో పాటు మేధావులు, రచయితలు హాజరయ్యారు. యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం విద్యారంగంలోని కార్పొరేట్ దౌర్భాగ్యాలను ప్రశ్నించే ప్రయత్నంగా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించేదిగా పేర్కొన్నారు. ఒక చిత్రంతో ఉద్యమం సృష్టించగలిగిన నటుడు ఆర్ నారాయణమూర్తి అని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. నిబద్ధతతో, విలువలతో దర్శకత్వం వహిస్తూ ప్రజల హక్కుల కోసం తన కళను అంకితం చేసిన మానవతావాది అని పేర్కొన్నారు. విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది. విద్య లేని సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో, విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈ రోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాలతో కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈ రోజు విద్యలో ఈ రోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది. అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేద తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది. వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది. అలాగే పేపర్ లీకేజ్ వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చెప్పడంతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాం.